చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంత ఆర్థిక కష్టాల్లో కూడా మనం ఎలా ముందుకు తీసుకువెళ్తున్నాం అనేది కూడా ప్రజలకు వివరించాలి అని కూడా చంద్రబాబు నాయుడు మంత్రులకు వివరించారు. అందువల్లనే మంత్రులందరూ కూడా వాళ్ళ సొంత జిల్లాల్లో రేపు ఫ్లాగ్ హాయిస్టింగ్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈరోజే మీడియాతో మాట్లాడాలి అని కూడా చంద్రబాబు కోరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఎవరు బాణాసంచా కాల్చడం కానీ లేకపోతే విజయగర్వంతో మాట్లాడటం కానీ అటువంటి పనులు ఎవరూ చేయవద్దు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు అలా జరిపాం కాబట్టే 11 నామినేషన్లు వేశారు. రీపోలింగ్ కూడా జరిగింది అనేది మాత్రం జనానికి వివరించండి. ఇటువంటి పార్టీ చేపట్టిన అక్కడికి వెళ్తే ప్రజలు ఏమన్నారు అనేది కూడా ఎన్నికలు జరుగుతాయా. ఇంతకు ముందే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఏబిఎన్తో మాట్లాడుతూ మేము అక్కడ ప్రచారానికి వెళ్తే ఎన్నికలు జరుగుతాయా, మాకు ఓటు వేసే అవకాశం ఉంటుందా అని చెప్పి ప్రజలు అడిగారు. అంటే పులివెందుల్లో పరిస్థితి ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అన్నిటిపై కూడా మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈ విజయాన్ని ఎలా చూస్తారు? మీ పార్టీ అధినేత ఒక పక్క విజయగర్వంతో ఉండొద్దు, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించండి. అదేవిధంగా మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగామనేది చెప్పండి అని చెప్తాను. ఇది ప్రజల విజయం, పూర్తిగా ప్రజాస్వామ్యం విజయం ఇది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా పులివెందుల నియోజకవర్గంలో కనీసం ఓటర్లు ఓటు వేసుకునే పరిస్థితి లేదు, నామినేషన్లు కూడా వేసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి నుంచి మేము ఎన్నికల నుంచి 11 నామినేషన్లు వేయించాం. మేము ఒకటే అనుకున్నాం, మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మాకు గెలుపు ఓటములు అక్కడ ప్రధానం కాదు, అక్కడ ఎన్నికలు జరగాలి, సజావుగా జరగాలి, ప్రతి ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఎన్నికల కమిషన్ కానివ్వండి చర్యలు తీసుకోమన్నారు. మా నాయకులందరూ కూడా దానికి సహకరించారు. ఈ సందర్భంగా మేము ఎక్కడా గర్వానికి పోటల్లా, మేము అది ఒక పెద్ద గొప్ప విజయం కూడా భావించట్లా. అక్కడ మార్పు మొదలైంది. జగన్ ఇప్పుడైనా కూడా తన బుద్ధిని మార్చుకోమని చెప్పి కోరతా ఒకే ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. గత ఎన్నికల్లో ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఏబిఎన్, ఈనాడు ఇవన్నీ కూడా కలిసి వచ్చినా కూడా నా వెంట్రుక పీకలేరు అని చాలా అప్రజాస్వామికంగా మాట్లాడాడు. ఇవాళ ఏం జరిగిందండి? పులివెందుల ప్రజలే వెంట్రుకలు పీకటం కాదు, గుండు కొట్టించారు పూర్తిగా. మరి దానికి నువ్వు సమాధానం ఏమంటావు? అలానే ఆ రోజు కుప్పంలో నువ్వు దొంగ ఓట్లు వేయించి కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో, అట్లానే చైర్మన్ ఎన్నికలు కానివ్వండి, మండల స్థాయి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీని ఓడించిన తర్వాత ఆ రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే పిఏసీ సమావేశంలో మా అచ్చెన్నాయుడు గారిని ఒకటే అడిగాడు జగన్మోహన్ రెడ్డి, మీ నాయకుడు వస్తాడా, ఓడిపోయాడు కదా కుప్పంలో, మీ నాయకుడు మొహం చూడాలని ఉంది. చాలా అప్రజాస్వామికంగా మాట్లాడాడు. మరి ఇవాళ నీకు రాష్ట్రంలో పట్టుమని 12 సీట్లు రాలా, నీ సొంత నియోజకవర్గంలో నీ చెల్లి. ఎన్నికల ఫలితాలపైన మాజీ మంత్రి పేరు నాని మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అదే రకంగా మళ్ళీ 2 చిన్న గ్రామాలను తీసుకుని రీ ఎలక్షన్ అంటే మళ్ళీ